తర్వాత కాంగ్రెస్ మద్దతు ఇస్తానని అనడం లేదు. సో ఆయన గురించి ఆయన అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడుతూ యూ ఫాలో హిమ్, వెళ్ళి ఓట్లు వేసినా తప్పులేదు. కానీ ఈ రోజు మీరు ఈ చిరంజీవి అనే వ్యక్తిని మీరు ఈ ప్రజారాజ్యం పార్టీ ప్రెసిడెంట్ గారు మన కర్మకు ఆయన ప్రెసిడెంట్ అయిపోయి చిరంజీవి అని అసలు మేము చిరంజీవి అన్నప్పుడల్లా మీరేమో చిరంజీవి అంటున్నారు. సో ప్రజారాజ్యం పార్టీ ప్రెసిడెంట్ గారికి అంత స్టెబిలిటీ లేదు. హీఈస్ ఎ కన్ఫ్యూజ్డ్ పర్సన్. నిమిషానికి ఒకటి చెప్తూ ఉంటారు. అందుకని మీరు నమ్మకండి. ఈ రోజు కాంగ్రెస్ లోకి ఆయన వచ్చేసి ఏదో లబ్ధి పొందాలనుకుంటారు. ఆయన నమ్మి వచ్చిన వాళ్ళందరూ రోడ్డు మీద ఉన్నారు. రోడ్డు మీద వెళ్ళిపోయిన వాళ్ళ గురించి పట్టించుకోకుండా నేనేంటి అని స్వయంగా ఆయన ఉండండి. లెట్ మీ జస్ట్ ఫినిష్ వాట్ వి స్పోక్. సో లబ్ధి పొందాలని ట్రై చేస్తున్నారు. ఒక కాంగ్రెస్ లో వచ్చిన ఒక చిన్న ప్రాబ్లం ని విదిన్ కాంగ్రెస్ ఫ్యామిలీ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం, వీ డు అగ్రీ. ఉన్న చిన్న ప్రాబ్లం ని మ్యాగ్నిఫై చేసుకుని హి ఇస్ ట్రైయింగ్ టు గెట్ ఇంటు దట్. జగన్ కోసం మీరు అంతా చేస్తున్నారా? లేదు, డైరెక్ట్ మాట్లాడుతున్నాం. జగన్ మిమ్మల్ని కలిసి చాలా రోజులు అయింది సార్. అవునండి, డైరెక్ట్ గా మాట్లాడుతున్నాం. ఇదే జగన్ గారిది ఓదార్పు యాత్ర ఇష్యూస్ ఎన్నో వచ్చాయి, ఎంతో మంది మాట్లాడారు. మమ్మల్ని మాట్లాడమన్నారు, మేము వచ్చి మాట్లాడలేదు. ఎందుకంటే వీ ఫెల్ట్ దట్ ఈస్ విత్ ఇన్ ద ఫ్యామిలీ దెర్ ఈస్ అన్ ఇష్యూ గోయింగ్ ఆన్ అండ్ whom about whom we will talk, it will be definitely solved. ఎందుకంటే అక్కడ ఇట్స్ అన్ ఎమోషనల్ ఇష్యూ. అక్కడ ఇట్స్ అన్ ఎమోషనల్ ఇష్యూని కొంతమంది రాంగ్ ట్రాక్ పట్టించి సినిమాలో ఏదైనా వండర్ఫుల్ గా హీరో చేస్తే చప్పట్లు కొట్టే జనాలు నిజ జీవితంలో జరుగుతున్నది ఎత్తి చూస్తే తప్ప సార్, ఎత్తి చూపిస్తే తప్ప. ఈ రోజు చిరంజీవి గారు మీరు కేవలం చిరంజీవిని తిట్టడానికి, చిరంజీవి మీద విమర్శలు చేయడానికి మీరు ఇయర్స్ గా కూడా ఉన్న మేము ఆయన గురించి అన్ని తెలుసు. లోపల ఒకటి బయట ఒకటి. ఆయన అపరిచితుడు సినిమాలో 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రజలు తీర్పిచ్చారు, ప్రజలు ఆయన తీర్పిచ్చారు, శిక్షించేశారు. ఇప్పుడు వచ్చి మా పార్టీలో వచ్చి అంటుకుని మేము సపోర్ట్ ఇస్తా అండ్ మా పార్టీ వాళ్ళనే తరిమేస్తా. ఇదేంటి సార్ ఇది? ఇలాంటి ఒక మీరు మా పార్టీ అంటున్నారు. మెంబర్షిప్ ఉందా లేదని కొంతమంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారు. మెంబర్షిప్ తోనే జాయిన్ అయ్యాము. వైఎస్ఆర్ గారు జాయిన్ అయిందో కూడా మీ టీవీలో ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా చూపించారు. అడిగే వాళ్ళు బహుశా పిఆర్పీ పార్టీ వాళ్ళు అడిగి ఉండొచ్చు, బయట వాళ్ళు విఆర్పీ వాళ్ళు అడుగుతారు. సరే, ఒక బ్రేక్ తీసుకున్నాం, తర్వాత మనం చర్చించాం.